సార్ విజయ్ సార్ నటి సార్ ఎస్ సార్ డైరెక్టర్ సార్ బుజ్జి గారు సార్ 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 నేను మొదటగా ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. మొదటగా కంగ్రాచులేషన్స్ బిగ్. థ్యాంక్ యూ సార్. అంటే సార్ సార్ అనకండి సార్. ఓకే బుజ్జి చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడిని ఓపెనింగ్ టైంలో. ఓకే. అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా, స్టోరీ చెప్పాలని నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి. అంటే మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని, ఇది నేను ఊహించలేదు సార్. సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్. ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా? చేయలేదు సార్. అంటే ఇదే ఫస్ట్ కదా? అంటే అదే ఇదే వైష్ణవ్ చేశాను సార్. వైష్ణవ్ చేశారు. ఓకే. సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 2 వీక్స్లో, 2 months, ఆగస్ట్ నుంచి స్టార్ట్. సో యూ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో మచ్ ఆఫ్ వర్క్స్. Still you have you took a time and came to take this interview. That I have to say thanks, Puchi. Ayyo sir. I know how hard work you are, and then I know how much work you have, preparations, but you came for us. No, thanks so much. Thank you sir. Thank you so much sir. Sir, నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను. ఇది స్క్రిప్ట్ లాంటిది, నేరేషన్ మీకు ఇచ్చితే ఇలా చెప్తా ఉంటాం కదా. ఓకే సార్. అలా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే సార్, మీరు అడగండి సార్. అన్నాక చాలా క్వశ్చన్ ఉన్నాయని అడుగుతారు. చాలా క్వశ్చన్స్ ఏం లేవండి, 14-15. ఓకే సార్. డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా, మనం చేసుంటే బాగుండని ఈర్ష్య వచ్చేస్తుంది, జెలస్. అది నాకు వచ్చింది సార్ ఈ ఫిలిం చూసినండి. అరే భలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు, ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది. మొదటగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్. మీకు పెద్ద మనసు. అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడారు. పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తారండి సార్. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్. నా చిన్న సినిమాకి నిజంగా విజయ్ సార్. అంటే నాట్ మీ ఎవ్రీవన్ నో దట్ యు ఆర్ అ గుడ్ డైరెక్టర్, ద యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్. నేను అందరికీ చెప్పాను, మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు. అవును సార్, బికాస్ అంత పర్ఫెక్ట్గా ఉంది అన్ని. నాకు భయం వేసేది సార్, ఏంట్రా మీరు మార్చమంటే ఏమన్నా మారుస్తారా, సార్ ఇది వద్దు ఇది ఇలాగే చెప్పండి అంటే మీరు ఏమో తిడతారో కొడతారేమో అని భయం వేసేది. లేదు అలాంటి, కానీ అన్నీ సమ్టైమ్స్ వీ హ్యావ్ డిస్కషన్ సార్. సో పుచి యూ వాంట్ దిస్, కెన్ యూ చేంజ్ లైక్ దిస్? ఈ సెడ్ నో సార్, దిస్ ఇస్ నైస్. ఓకే, బికాస్ same with you, same because first film, and then when he is strong and he wanted this and I trusted him. Andariki ela cheyaledu nenu, because I had a trust on you. Which means he understood something and he believed in it, and I don't want to spoil it. Okay, so you are very good at it. Thank you sir. మిమ్మల్ని చూస్తే నన్నే చూస్తున్నారు. పాత 80 మారే. ఐ మీన్ సింపుల్, வெரி சிம்பிள், வெரி ஓப்பன், டவுன் டு எர்த். ஐ மீன் அப்போ நம்மளை பற்றி நம்ம பேர் சொல்கிற இது இல்லைண்ணே, அவரை பற்றி சொல்ல நம்மளை பற்றி சொல்கிற மாதிரி. ஐ மீன் ఎవరి మరి என்ன மாதிரி சொல்கிற என்னை பற்றி பேர் சொல்கிற மாதிரி எடுப்போம். మహారాజాని టైటిల్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? ఎందుకు పెట్టారు టైటిల్ అని నాకు తెలుసుకోవాలని సార్. இந்த சொசைட்டி, ஐ மீன் நாட் ஓன்லி இந்த சொசைட்டியில் பொதுவாகவே இந்த ஆன்சர் வந்து ஐடியா தான். இதை ஒரு தமிழ் ரிவ்யூவர் சொன்னார், பட் அதுதான் நானும் வச்சது. பட் அது அவர் பேர் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற, லோவாக நினைக்கிற அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணும்னு ஒரு ஐடியா. அண்ட் பார்பர் இஸ் மகாராஜா, குப்பத்தொட்டி இட்ஸ் அ ப்ரீஷியஸ், ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு. அது டூ மச்சாக வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு 3-4 இது மாதிரி 2-3 கேரக்டர் வச்சுருக்கேன். ஸோ அந்த மாதிரி பண்ணது தான். குப்பத்தொட்டிக்கு மகாராஜாவுக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கேருந்து தான் உருவாச்சு. ஐ மீன் இவர் பேர் மகாராஜா, அதில் சந்தேகம் இல்லை. அண்ட் மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதே வச்செல்லாம் முடிவானது. ஆனால் பிகினிங் வந்து பேர் மகாராஜா. He said there is one reviewer is there, also Tamil reviewer is there, Sudhir Srinivasan. So he wrote it in his review also. సార్ నాకు మీరు చెప్తుంటే అంటే డస్ట్బిన్కి లక్ష్మి అని పెట్టి బార్బార్కి మహారాజా అని పెట్టడం గూస్ బంప్స్ వచ్చాయి నాకు చెప్తుంటే. సో he wanted to ஒரு ఉన్నతమైన ఎలివేటెడ్ అండ్ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి
అలా చేశానని చెప్తారు సార్. నిజంగా సార్, అంటే మనం ఎవరు ఆ క్యారెక్టర్ని, మహారాజా క్యారెక్టర్ని ఆ వర్క్లో ఊహించాం. నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు, అలా చేయొచ్చు, కానీ అప్పుడు కొత్తగా స్క్రీన్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది సార్. స్టార్టింగ్ నుంచే ఆటో డ్రైవర్ నాకు అర్థం తెలుగు బాగా అర్థమైందని చెప్పండి. అర్థమైంది. మీకు ఎంట్రీ అవ్వబోతులకు తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమీ రాదు లాంగ్వేజ్. నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది. ఐ మీన్ చిరంజీవి గారి మూవీ, వెంకటేష్ గారు సార్ మూవీ, బాలకృష్ణ సార్ మూవీ, భైరవ దీపం, ముఠా మేస్త్రి, గర్ణమూడు, అదే అది తను చెప్పిన డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్, అందుకని అంత కమర్షియల్గా తీసాడు ఫిల్మ్. హలో బ్రదర్ అది కమర్షియల్ ఫిల్మ్. మాది ఆంధ్ర పక్క బార్డర్, తమిళనాడు కానీ బార్డర్. So in my hometown we used to see all kind of movies. I mean Telugu and Tamil both. I mean that's the reason. In when I was in child. I mean tender age. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకే. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సార్, నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో, నేను తెలుసుకుందామని. అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఎండింగ్లో మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్, ఎక్కడా కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ, అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా సార్, నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్. క్లైమాక్స్ వచ్చిందా, క్లైమాక్స్ పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటూ వచ్చా. అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? To be honest, I wrote this script for 5 years. Not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் I mean I write the script, then if I get a writer block and throw it up and we'll do other work. I mean other work means playing cricket, watching movies, writing books. I mean then if I get an idea, then again I'm going to write that's kind of writing. So hope you understand more. இல்லை அவருக்கு புரியும் நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் மேக் building a beautiful house for me. Blueprint and basement. Then we have to make rooms, hall. Then we have to paint. Yes, right. So idea, premise, online, characterization. Then நான் இதை மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட. ஐ மீன் எல்லாத்தையும் சொல்லுங்கள். ஓகே. ஸோ அவர் so there is a screenplay and scenes play. Scenes play. So both are important, right? ஒரு சீன் ப்ளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுக்கிறது, இந்த சீனில் இந்த மூடு வரணும், திஸ் இஸ் த மூடு. இந்த சீனில் இந்த டேக்அவே இதுதான், ஆடியன்ஸோட டேக்அவே இதுதான். இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவங்க ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலிமா ஒரு சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சுரு. அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆக கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது வந்து ஸ்பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய చేంజ్ ఆகும், బట్ இந்த టిక్ மட்டும் మిస్ ఆగాமல் பார்த்துப்பேன். అవ్వదా. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు చెప్తుంటే అంటే ఈ 5 years నుంచి కూడా విజయ్ సార్ ఉన్నారా స్క్రిప్ట్లో? అంటే ఎప్పుడు మీరు? హీ కేమ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్. లాస్ట్ ఇయర్ సార్ 2022 స్టార్ట్ చేసాం, 23 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ ఫ్రమ్ 2022 జూన్ జూలై మేబీ దట్ టైమ్. సో 6-7 months, maybe 7 months, 8 months, 1 year maybe we've been talking. And we start the shoot in February. So before that, there is no idea. And sometimes or certain time la backtrack kuda panni eludhuvom. That's what how you wrote. No, sometimes the climax. Sometimes not climax. I mean sometimes in the mood nalla irukku, idu nalla irukku, idu and the dot la connect பண்ணிட்டு அங்க இருந்து backtrack கூட எழுதுவோம். I mean sometimes
இந்த ஹோல் மூவியால் சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் ட்ராக் பண்ணி எழுதும். సూపర్ సార్. సార్ అంటే ఈ సినిమా రైటింగ్కి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్, ఒక సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోతులకి ఒక సూపర్ హై ఇంటర్మేషన్, అంటే ఒక కమర్షియల్, ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు, కమర్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దాన్ని మించిన హై సార్. కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు. అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం. కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముండి చెప్పు అటని అడుగుతాను. మాడికాయనా, టెంకాయనా, పవర్మిఠాయినా, ఇంకే అడుగుతాను. ఇది మీకు ఐ మీన్ ద ఆడియన్స్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ సార్. இதில் என்ன இருக்குன்னு கேட்க மாட்டேன், இதில் என்ன இருக்குது அப்படின்னு கேட்க மாட்டேன். ஏ வாட் இஸ் திஸ், ஐம் நாட் கோயிங் டு ஆஸ்க் வாட் இஸ் இன் திஸ், ஐம் ஆஸ்கிங் யூ வாட் இஸ் இன் இட், இஸ் இன் கோகனட் ஆர் மாடிக்காய் சம்திங், అర్థమైంది. దెన్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు గివ్, యూ ఆర్ ద డైరెక్టర్, ఐ మీన్ ద పీపుల్ ఆర్ ఆల్సో ద ఇన్వాల్వ్ దట్ ఇన్ దట్ స్క్రిప్ట్. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ your hand, I mean the audience hand also, and இதில் இல்லாத ஒரு விஷயத்தை அதுங்க கொடுத்துருவேன். நாட் இன் மை హ్యాండ్, ఇన్ యువర్ హ్యాండ్. సో ఆడియన్స్ వదిలే సార్. రైట్ సార్ అంటే సార్ ఇది మంచి క్వశ్చన్, అది నాకు అనిపించింది. ఏంటి సార్ మీరు డైరెక్ట్ కానీ కదా. అవును సార్, మీరు సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం, మీకు రెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, హీరోకి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, పోలీస్ ఆఫీసర్కి నటీ సార్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, ఫ్యామిలీ సెటప్ బైక్ మీద. నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి, ఎవరినైనా యాక్ట్ చేయమని. దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ, ఉయ్యాల్లో ఒక కిడ్. అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్కి కానీ క్రైమ్లో కానీ అది సబ్ కాన్షియస్గా పెట్టుకుంటూ వెళ్ళారు సార్. ఎనీ రీజన్ అది? దట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అరే భలే, అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్ డ్రాప్లో ఒక కిడ్, ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది. అసలు ఎందుకు ఇది? ఇట్స్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్, బట్ బోర్ కొట్టకూడదు. అబ్బా ఫోర్స్గా పెట్టుండాలి అని చెప్పకూడదు, కానీ ఉండాలి. దట్స్ ఐడియా. నటి సార్ కూతుంటారు కదా, దానికి క్లోజ్ రాకూడదు, అటెన్ కాన్షియస్గా மைண்டில் பிகாஸ் பட் அவருக்கு இருக்க பொண்ணு இருக்கணும், ஆனால் கார்டு க்ளோஸ் இருக்கக்கூடாது, அது இருக்கிறதே தெரியக்கூடாது, அந்த மைண்ட் செட் இருந்துகிட்டே இருக்கணும். அதுன்றது இன்னொருத்து கூட వச்சிருந்தோம், బట్ అది వేణాను ఎడిటింగ్. నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే మన కథ చెప్పకుండా కూడా సబ్ కాన్షియస్గా లేయర్స్లో కూడా కథ రన్ అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. But I love you and I mean I like the questions very much. I love you, man. Thank you, sir. I mean there is lot of inner details, not only this. ఇంకా చాలా ఉండదు. హాయ్ సార్. ఓకే నటి సార్ చెప్పండి. మీరు పోలీస్ ఆఫీసర్గా ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ ఒకనొక సీన్లో మీరు హీరో అయిపోతారన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థియేటర్ అందరూ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? నాకు అంత బాగా తెలుగు రాదు, కొంచెం చెప్పండి. చిన్నప్పటి నుంచి మాట్లాడే అలవాట్లేదు కదా, అందుకోసం వాట్ ఎవర్ ఐ సపోజ్ టు సే ఐ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్స్ బికాస్ ఐ నో వెన్ హీ నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ టు మీ, హీ నరేటెడ్ మై పోర్షన్ ఆల్సో వెల్, అండ్ దెన్ హీ గేవ్ మీ ద full graph of that character called Varadarajan. So eventually he said, like, you know, this is what going to happen. The basic motive of that character was saying, like, he is a cop, little corrupt, not hugely corrupt, little corrupt, but he know where to do the corruption, how to do the corruption. But when he comes to that particular moment, his humanity has to come up first, then he becomes a cop. That is what the motive and the priority for that particular sequence. And then when I say the dialogue, like, you know, if someone rapes your daughter also, should we leave him? When I said that whole
emotion, everything worked because of these two people. When I was doing the rehearsal, the kind of balancing they gave and the kind of time he gave, kind of time he gave, that is why that has come out very well and people are appreciating on that fact. నా పక్కన చూసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్, ఆ అమ్మాయి విజిల్ వేసింది సార్ దానికి. ఓర్ నాయనో అనుకున్నా, అంటే ఒక అమ్మాయి విజిల్ వేయడం అంటే ఆ సీన్కి అప్పటి వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్, ఇది ఈ స్క్రిప్ట్కి ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేము సార్. ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనం, కానీ చేద్దాం సార్. ఓకే సార్. సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ట్ చేస్తారు సార్ ముందు, ఇది వస్తుంది ఇది వస్తుంది అప్పుడు చెప్పరు, కానీ లేటరల్ని మీరు చెప్తూ ఉంటారు అరే ఇదని. నేను ఇంటర్మేషన్ అయిపోయింది, లక్ష్మి 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 అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్. ఒక ఏరియా ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేశా. అరే నాకు ఈగో హర్ట్ అయింది, విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్. క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ చేయడం. అంటే పక్కన రామన్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అలా అంటే రివీలింగ్ పాయింట్కి ఇలా చూశానండి, ఇదేనా ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో, ఓర్ నాయనో అని. అసలు ఆ రైటింగ్కి యాడ్సప్ సార్, నిజంగా అంత సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు, ఎక్కడో దిక్కున దొరికేస్తాను సార్. అంటే ఒక 100 మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్, ఒక 20 మెంబర్స్ అన్నా గెస్ట్ చేస్తారు, ఒక 2-3 మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో, అంత సూపర్ రైటింగ్ సార్ ఇది. అది కాదా బుజ్జి, ఆ ఒక్క షాట్ కదా బుజ్జి, దట్ ఈక్వల్ టు 10-100 pages of dialogues. That one shot, that I didn't understand when you were shooting it. After I saw that, after I saw the film, I was stunned, because you can't write it in even 100 pages. You can't write it. And ఒక్కొక్కటి అర్థం వచ్చింది. But they think about their life and then karma, everything it is there. Okay, I was stunned by that. That was a great idea. అసలు అంటే కొన్ని డైలాగ్స్ రాసినా మనం ఒక డైలాగ్ రాస్తాం సార్, క్లైమాక్స్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి, ఆడియన్కి ఒకటి వేరేది అర్థమవుతుంది. యాక్టర్ ఒకటి యాక్ట్ చేస్తాడు కానీ ఆడియన్ వేరే రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉప్పెనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, నా పక్కనే పడుకుంటే చాలు, మీకు ఎలా చెప్తా అంటే విజిల్ వేసాడు ఎవడో. నా ఉద్దేశం ఏంటి, ఆడు ఫీల్ అవ్వాలి కదా అని. అంటే మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది, కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక 100 సీన్ పేపర్లు దే కనెక్ట్ విత్ దర్ లైఫ్. సార్ ఎగ్జాక్ట్లీ సార్. సార్ అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా చేద్దారని ఏమైనా ప్లాన్ ఉందా సార్? ఏం లేదు బుజ్జి సార్, ఇలాంటి హిట్ కూడా నాకు ఇలాంటి ఐడియా లేదు. బుజ్జి ఫిల్మ్ చేశాను, బాగా వచ్చింది, కొంచెం కాన్ఫిడెంట్ ఉంది అందరూ ఈ ఫిల్మ్ని లైక్ చేస్తారని. ఇంత మాస్టర్ పీస్ అని ఇంత పెద్ద హిట్ అవుతుంది నాకేమీ ఐడియా లేదు. మీకుందా? హిట్ ఆగుంది தெரியும் ஆனா இவ்வளோ பெரிய சேம் statement. Yes, because we enjoyed it while shooting, everything is good, but this we didn't expect. And then అక్కడ తమిళనాడులో ఎలక్షన్ కాబట్టి అన్ని ఫిల్మ్ పోస్ట్పోన్ అయింది, మంచి డేట్ రాలేదు. సో అర్జెంటుగా రిలీజ్ చేసాము, 2-3 weeks ముందు ప్లాన్ చేసి రిలీజ్ చేసాము. సో ఇంత తక్కువ టైం ఉంది, ఇంకో టైంలో ఎలా రీచ్ అవుతుంది అని చాలా డౌట్. ఏది ఎప్పుడు రిలీజ్ అవ్వాలో ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సార్ మీ 50 సినిమాల ఈ జర్నీలో మీరు గుర్తురారు, ఒక సంతానం గుర్తొస్తాడు, ఒక శిల్ప గుర్తొస్తుంది, ఒక గైక్వాడ్ గుర్తొస్తాడు, ఒక రాయణం గుర్తొస్తుంది, భవానీ గుర్తొస్తాడు. అంటే విజయ్ సేతుపతి గారు గుర్తురారు సార్ నిజంగా చెప్పాలంటే. అది అంటే ఈ 50 సినిమాలు ఇక్కడ నుంచి 50 సినిమాలు చేశారు కదా, 50 సినిమాల్లో ఒక నటుడిగా, ఒక యాక్టర్గా, ఒక వ్యక్తిగా ఫస్ట్ మూవీ నుంచి 50 సినిమా వరకు మీలో ఏమైనా తేడా అంటే వచ్చిన తేడా ఏంటి సార్? తేడా డిఫరెన్స్ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు అంటే అన్నీ డిఫరెంట్ కదా. హౌ డు ఐ సే దట్, బికాజ్ see, take your film Uppuna. Why should I play as a heroine father? Exactly, sir. Correct. That's now film is hit, everybody knows Pucci. That time nobody knows, right? Exactly, sir. And then it is a risk for me, right? Yes, sir. Doing as a heroine father, it is a risk for me. But of course Sugma sir చెప్పారు, నేను విన్నాను,
I think you remember that. There is a Prabha was there. He can speak Tamil, but I told you to speak Telugu so that I can understand how you are going to make the film. ఎస్ సార్ మీరు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా చెప్పాను, నేను మీకోసం చేశాను నా దగ్గర డేట్లు అవును సార్ అది ఉంది కదా. దట్స్ ఆల్. ఐ నో ఎక్స్పెక్టేషన్. నాకు తెలుగు ఇంకా బాగా రాదు, ఎంత చాలా చదివే ఎన్నిసారి చదివాను మీకు తెలుసు, అవును సార్ ఎన్నిసారి చదివాను. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ because I don't Telugu. I keep reading so many times. It was very difficult. But because I see one sincere, responsible director Puchiba. That's the reason, right? Sir. You know it. I didn't take time. Immediately I said, sir. Because I like your passion, Puchi, I will do it for you. చేశాను అది కదా. కూడా మీరు తమిళ్లో చెప్పారు సార్. తమిళ్ చెప్తే నాకు అర్థం కాలేదు, మీరు చేస్తున్నారు. పక్క పర్సన్ అన్నాడు ఏంటంటే మీ సినిమా చేస్తారన్నారని. సార్ So that's all. That moment we choose a film. That's all. I don't know. That film will be a hit, big super duper. నాకు అలా తెలియదు. The way you return Upena was very good. I loved it. Okay, I know it is very difficult for me to handle it. One is language, and then this is, and people will ask a question about my career. There are so much things are there. But in front of me, one guy is saying it with so much of passion is there. I saw so much passion in your eyes. So I said, okay, cheddam. Same way I got a chance now. Somebody gave me first film chance. Correct, Anna? There are so many people are trying. But somebody saw something in my face. That is my director, Sinu Ramasamy. He gave me a chance. That's where my life started. So same way, every story, you get inspired for some reasons. నేను నిఖిల్ అని ఫస్ట్ ఫిల్మ్ కొరంగ్ బొమ్మాయి చూడలేదు. షూటింగ్ స్టార్ట్ చేయింది 2 రోజుల ముందు చూసాను. ఎందుకంటే ద వే హీ రిటర్న్ వాజ్ వెరీ నైస్. సో ఐ హ్యావ్ నో డౌట్. సో ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్. సో నాకు ఇదన్నీ తెలియదు. హీ రోట్ 14 versions ఆఫ్ దిస్ ఫిల్మ్ 5 yearsలో. నాకు ఇదన్నీ తెలియదు. నేను విన్నాను ఆ టైంలో 96 ప్రేమ్ సార్ ఒక స్టోరీ, ఇలాంటి స్టోరీ నాట్ సేమ్ వెళ్తుంది. నేను వాళ్ళకి చెప్పాను, I said okay to that film. If I am doing that film means I will not do this film. Okay. That film, it is not same script, but the end. The idea. Not idea. That the victim is same. Not the idea. That victim, no, the girl, that thing, no, that is same. So I told him, if I am doing that film means I will not do this film. Then Prem sir wrote another film. So I said okay to this film. Because if I can't do otherwise I have to do it in 4-5 years gap. Immediately I can't do. That's what I told him when I heard script is super, but I already said okay to another film. So I can't do this. Then when he said I'm writing another script, then I said okay to this film. That's how it started, right? Yeah, that's all. So I believe అన్ని క్యారెక్టర్ నాకు నచ్చింది. దాంట్లో ఏమైనా ఉంది, మేబీ సంథింగ్ మిస్, సమ్ ఫిల్మ్స్ didn't do well, character didn't reach. But if you sit and ask me about 50 films, I can have a reason for 50 films why I did all the films. And then it is not only 50 films. I heard more than 500 films, stories. So it is 50 is not exactly 50. Exactly. Maybe 500, 600. Out of that, నేను ఇది 50 films choose చేశాను. So it was a good experience. No? సార్ ఉప్పెన అన్నారు కాబట్టి ఉప్పెన గురించి ఒక క్వశ్చన్ సార్. నేను చాలాసార్లు మీ దగ్గరికి వస్తాను, ఉప్పెన గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. మీరు ఎప్పుడైనా ఇలా మాట్లాడితేనే విన్నాం కానీ సార్, మీరు మాట్లాడితే నేను చెప్పడం కానీ. అంటే ఉప్పెన క్లైమాక్స్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అది 11 pages ఎన్నో ఉంటుంది సార్. దాంట్లో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్. కానీ మీకు చెప్పే సీన్ నేను నేరేట్ చేసిన తర్వాత మీరు హగ్ చేసుకుని జస్ట్ వాటర్ డ్రాప్లో భలే రాసారో బుచ్చి అని హగ్ చేసుకున్నారు సార్. ఓకే. నేను ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేసాం, క్యారవాన్ నుంచి మీరు వచ్చారు. ఆడియన్స్ అందరూ సినిమా చూసిన తర్వాత విజయ్ సేతుపతి ఒక డైలాగ్ లేకుండా సైలెంట్గా భలే యాక్ట్ చేశాడు రా అంటే, ఒక డైలాగ్ లేదు మీకు అంటే మీ సైలెన్స్ కూడా యాక్ట్ చేస్తారు సార్. అంటే అది ఏం తీసుకుంటారు సార్ అక్కడ? అంటే అది కాదురా, రాయనమణి ఒక రాయనమణి ఒక మంతి కదా, మనిషి ఎలా తెలుగులో చెప్తారు? మ్యాన్ పర్సన్. రాయనమణి ఒక పర్సన్.
he gives importance to the caste. Caste. అవును సార్ ఎక్కువ ఇంపార్టెన్స్ చేశారు. అవును సార్ That scene is a realization. ఎస్ సార్ It is a realization. That's what we did, right? అవును సార్ It's a realization. So when you realize something, somebody is coming and hitting you. సార్ That is your own daughter is hitting you, hitting all your egos. సార్ And she is teaching a lesson. సార్ So it's time to listen and realize. సార్ It is not only for Rayanam. సార్ Who all stuck with the caste and think they are great. That's for them only, them also. So it's just listening. And then ఆ సీన్లో రాయన్కి చెప్పడానికి ఏమీ లేదు. ఏమైనా చెప్తే దాంట్లో ఏమీ లేదు కానీ సార్ ఆ సైలెంట్లో కూడా మీ కళ్ళు కానీ నేను చాలాసార్లు చూసా ఎడిటింగ్లో కూడా అంటే అమ్మాయి ఇచ్చే ప్రతి డైలాగ్కి మీ ఎక్స్ప్రెషన్తో మీరు డైలాగ్ చెప్పకుండానే చెప్పినట్టు నేను అమ్మాయి అర్థమయ్యేది. నేను ఆ అమ్మాయిని అది నా కూతురు, నేను మర్చిపోయాను. ఇది నా పరువు పరువు అండి పరువు. ఆ తర్వాత నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదురా, అందుకు పరువు. పరువు సార్ ఆ పరువు గురించి ఆలోచించి నా కూతురు గురించి ఆలోచించలేదు కదా. సార్ అవును సార్ ఎప్పటి నుంచి పరువు గురించి ఆలోచించే ఉంటాను, కానీ నా కూతురు గురించి ఆలోచించలేదు. అది ఎక్కువ రీజన్స్ ఉంది దాంట్లో. చాలా బాగా రాశారా. సో ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ అండ్ ఇట్ హ్యాపన్. దాంట్లో ఏమి ప్లాన్ లేదు. See, and then an actor should know where to speak, where not to speak. Acting is not depending on saying dialogues. అది కదా. ఇప్పుడు నేను చెప్తాను, దాంట్లో లైఫ్ లేదు, మీరు వింటున్నాను కదా, అక్కడ ఉంది లైఫ్, అంతే అయిపోయింది. సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఓ డౌట్, ఇది మీకే క్వశ్చన్. ఓకే సార్. అంటే హీరో ఒక డైరెక్టర్ స్టోరీ రాసినప్పుడు హీరోతో సమానంగా విలన్కి క్యారెక్టర్ సమానంగా రాయలేడు సార్ ఇప్పుడు. ఎందుకంటే అది స్క్రిప్ట్లో కూడా రాయలేం, హీరో ఎప్పటికీ. కానీ మీరు జవాన్ చేసినప్పుడు కానీ, విక్రమ్ చేసినప్పుడు కానీ, మాస్టర్ చేసినప్పుడు కానీ, అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్తో సమానంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్ కూడా గుర్తుంటుంది సార్. అంటే అప్పుడెప్పుడో మా పెద్దలు చెప్పేవారు సార్, అంటే చాలా పెద్దలు చెప్తుంటారు, అంటే ఎస్వి రంగారావు గారు అన్నారు సార్ తెలుగులో. చాలా చేశారు సార్ ఆయన హీరోకి సమానంగా ఈక్వల్గా క్యారెక్టర్ చేసి బయటకు వచ్చారు. అంటే నాకు తెలిసిన ఎస్వి రంగారావు గారు మీరే. అంటే సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ గురించి కూడా అంత మాట్లాడతారు. కానీ రిమైనింగ్ మూవీస్లో అంటే తక్కువ చేసి మాట్లాడతలేదు, విలన్ వదిలేసి వచ్చేస్తాం, హీరోని పట్టుకుని వస్తాం సార్. కానీ ఇక్కడ భవానీని పట్టుకుని వస్తాం, మీరు చేసిన విలన్ కూడా సమానంగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్టింగ్లో అని? ఒకటి స్క్రిప్ట్లో ఉంది సార్, అది సెకండ్ వన్ ఇస్ నేను డౌట్ మీరు చేయడం వల్ల అది అలా అవుతుందా, లేకపోతే స్క్రిప్ట్లో ఎందుకు? స్క్రిప్ట్లో ఉంది సార్, అందుకే నా దగ్గర వస్తుంది సార్. సెకండ్ నేను ప్యారలల్ సేమ్ టైంలో హీరోగా క్యారెక్టర్ చేస్తాను కదా, ఇక విలన్లో అట్రాక్షన్ నా దగ్గర రాలేదంటే నా హీరో ఫిల్మ్కి అఫెక్ట్ అవుతుంది కదా. సో ఎక్కువ విలన్ చేసే టైం ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి దాంట్లో. అదర్వైజ్ ఆడియన్స్ ఇఫ్ గెట్ ఇరిటేటెడ్ బై సీయింగ్ మీ నో, దట్ విల్ అఫెక్ట్ మై హీరో ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో I have to be very careful and I keep thinking how to engage my audience. Because when they announce he is the hero and he is the villain means and this combination కోసం ఆడియన్స్కి వచ్చి ఇప్పుడు ఉప్పెన్న తర్వాత పుచ్చి రామచంద్ర గారు అని అనౌన్స్ చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా. సేమ్ వే విత్ దిస్ హీరో విత్ దిస్ విలన్ మీన్స్ దర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. సపోజ్ నటీ సార్ ఇస్ విత్ మీ, సో నటీ సార్ విత్ మీ, వెన్ వీ బోత్ ఆర్ దర్ పీపుల్ విల్ హ్యావ్ నో, they all with all this cast and crew they have some story. Because they know these people won't come and do a film for a small role or meaningless, so they won't come and do this role. Why he has to come and do a meaningless role? So which means they'll have an imagination, right? Same way if I do as a villain with Shah Rukh sir or Rajini sir or Kamal sir or Vijay sir, so people expect something, and so I have to balance that. Of course, I do a lot of work inside. I have to do that. Otherwise,
సడన్గా వచ్చేది కదా స్క్రీన్ మీద. ఇప్పుడు షారుఖ్ ఖాన్ చెప్పారు కదా, ఎవరైనా వాళ్ళని ఆఫ్ చేయండి లేకపోతే పాటలు పాడతారని క్లైమాక్స్లో. అదన్నీ ఇది ఆలోచించే చెప్తాను, బికాజ్ ఐ హ్యావ్ టు మేక్ దమ్ టు ఎంజాయ్ ద విలన్ ఆల్సో. దట్స్ ఆల్. అండ్ దెన్ బీయింగ్ ఎ విలన్ బుచ్చి, దట్స్ అ ప్రివిలేజ్ బుచ్చి. ఈ వరల్డ్ ముందు మంచి వాటిని కనిపించాలి చాలా కష్టం. అదే నేను బ్యాడే, నేను మంచి వాళ్ళు కాదు అని చెప్పి మీకు ఫ్రీడమ్ వచ్చింది. కొట్టు ఎవరైనా, యూ కెన్ కిల్ ఎనీబడి, యూ కెన్ స్పాయిల్ ఎనీబడి ఆన్ ద స్క్రీన్. సో and then you don't need to show yourself as a good. That's actually ఒకటి ఫ్రీడమ్. రియల్ లైఫ్లో అలా అవుతుంది సార్. கரெக்ட். சமயம் எழுதலாம் நினைக்கிறேன் அந்த போர்ஷன் வச்சுக்கிட்டு. செம்ம மேட்டர் இந்த மாதிரி ஒரு கேரக்டர் இருக்கான் சொல்லிட்டு சார் very expensive. என்ன You have to keep people around you. No sir, being bad, see real life, yeah, I don't want to do bad things to anybody. Of course. Even they do bad to me also, I don't want. I get angry that time, then after some I cross it and go. True. Because if I want to carry means, there are so many people did bad things to me. How many people I can carry in my head? Then I can't go. You sometimes when somebody do bad things to you, you may forget your loved ones, but you can't forget your enemy. Always you carry them in your mind. ఎందుకే సార్ ఆ లిస్ట్ పెద్దది ఆ లిస్ట్లో ఆల్రెడీ 10-15 ఉన్నారు. సో ఐ హ్యావ్ టు ఫర్గివ్ దమ్ సూన్ టు టేక్ అవర్ ద బర్డన్ ఫ్రమ్ మై మైండ్. సో రియల్ లైఫ్లో యూ కాంట్ డూ, బట్ In cinemas you can. In cinema you can do anything. So in one way, that suppression what all happen in real life, you can give the freedom in the cinema. Correct. సార్ ఇది మీకే అంటే ఇది స్పాయిలర్ అవుతుంది, బట్ చూద్దాం సార్. Okay. అంటే ఫస్ట్నే రైటింగ్ అంటే ఈ సినిమాలో హీరోది ఏది కాదు, కానీ సమస్యలన్నీ హీరోవే. సమస్య అంటే ప్రాబ్లమ్స్. అసలు హీరో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, కానీ హీరోకే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది. అంటే ఆ రైటింగ్ భలే అనిపించింది. అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే కథ నడుస్తుంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మనం ఇంతకుముందు రాసిన స్టోరీస్ అన్నీ అలా ఉంటాయి, కానీ ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ హీరో క్యారెక్టర్ చుట్టూ మొత్తం అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ రైటింగ్ భలే అనిపించింది సార్ నాకు. మీరు అర్థమైందా మీకు? అర్థమైంది కదా? థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పలేదని అర్థమైందని అడుగుతున్నా. అప్రిషియేట్ చేశారు సార్. అంటే మిమ్మల్ని సార్ ఈ క్వశ్చన్ నుంచే మీకు ఈ ప్రాబ్లం మీది, మీరు యాక్ట్ చేయండి అంటే మనం లోపల ఆ ప్రాబ్లం మన లోపల వేసుకొని మనం యాక్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో అసలు ఏది మీది కాదు, పక్కోళ్ళు అన్నీ. ఓకే, లక్ష్మి కాదు. అర్థమైంది మీకు అర్థమైంది కదా సార్? బట్ ద స్క్రీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. దర్ ఇస్ వన్ డైరెక్టర్ అహ్మద్ హూ మేడ్ రీసెంట్లీ జయం రవి ఫిల్మ్ చేశారు, ఇరేవన్ అనే ఫిల్మ్ చేశారు. వాళ్ళని అక్కడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ పోర్షన్ చూస్తారు ఎడిట్లో. దట్ వి షార్ట్ ఫర్ 14 days, I think 14-15 days వి షార్ట్ ఇన్ పోలీస్ స్టేషన్. చూసారు, చూసి చెప్పారు. దట్ వాజ్ కాన్ఫిడెంట్ ఫర్ మీ. చూసి చెప్పారు, I can see that your daughter is on your back, you are carrying her. Idea was that I am carrying my daughter. She is mentally, I am carrying the pain. I am just wanted answer for her. Okay, so it is just because the movie started with that only. Exactly. But if you ask me that initial portion, there is no problem for me. There is no force for me. Just a normal person who goes to his shop, coming back. He is a normal person. He don't have any. He is not fun. అంతగా సైలెంట్ ఉంటాడు సార్. He is not serious. అవును సార్. వాళ్ళకి ఏం లేదు. నేను suppose he is sitting in the hall, his wife is calling, he won't ask why, he just go.
he just go, that's all, right? He don't have anything. He don't, why are you calling me, what do you want? No. Your friend calls, he goes. His boss calls, he goes, that's all. He don't have anything at all. Even when Anurag was going, in front of him, he don't have any opinion on him also. He don't have any opinion on him. Oh, something happened. That's all. Something happened. Correct? Something happened. Because otherwise, if I think what he did, I would have asked somebody. Or I could have seen him like, you are such a bad person. But I didn't. That's all. Even after I go to their home also, I didn't have that feeling that what this person did. అసలు ఏమి లేదు. That's all. He's a normal guy. అందుకే సార్ మహారాజా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లవ్లో పడిపోయాం. స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్తో లవ్లో ట్రావెల్ అవుతా. Generally, you are right. The question is generally what happen whenever you give a scene to a hero, you give him the mood and you give him some previous link and everything is there. లేయర్స్ స్టోరీ లేయర్స్ అన్నీ అసలు ఇక్కడ ఏమీ లేకుండా నువ్వు యాక్ట్ చేయంటే. బట్ ఈ మెయిన్ పోర్షన్లో ఉంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో కాదు. దాన్ని హోల్డ్ చేయడం కూడా టోటల్ అన్నీ ట్రై చేస్తారు అంతే సార్. అంతే ట్రై చేస్తున్నారు. ఈ 16 yearsలో మీరు వచ్చి 16 వచ్చే 14 years అయింది. 14 yearsలో 50 movies అంటే నాకు తెలిసి ఇయర్లీ 3 movies. ఓకే. 4 monthsకి ఒకటి. ఓకే సార్ అంటే ఫ్యామిలీ లైఫ్ని సినిమా లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? నా క్వశ్చన్ ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను I talk to my kids. I talk to my kids and my wife so much. What happened and how I did my work. Suppose why I'm talking about Upana means everybody can connect here. That's why I'm talking. Yes, when I say okay to this film, I go and tell them why I chose you. Yes, what happened. Yes, because it is not that I'm getting permission from them. I go and tell them elanti story ochindi. He narrated me like this, and then most of the words I didn't understand, but the emotions, the way he narrated was very nice. So I said okay to that man to play as a heroine father. Because of the why should I do Super Deluxe? If it is not Maharaja, I won't do Super Deluxe. Because he can do that film perfectly. So same way I did with you, same way I did with him, same way I did with all the directors. Because I believed they can only bring the best work out of me. Okay. So ante. So I always wherever, whenever something is interesting or something I realized, I sit and talk to my kids. And then I told so many stories, my own story, in the sense, nene self-గా రాసుకున్నాను నా కూతురు కోసం. I told 10-15 stories like that to my daughter. There are so many stories I told to my daughter. Now she is 17. But generally, we discuss about these things. If any movie comes, we sit and discuss about the screenplay. So I tell them that it doesn't mean I'm your father and I'm 45. That I may be elder than you, but it doesn't mean that I'm sensible than you. No, we can sit. The brain is equal only. I have little experience more than you, but the brain is equal only. You have any doubt, you talk to me, you tell me, I correct myself. So it is like that only. I try to spend most of time with them. Whenever I am at home, I talk to them. Sir, last question. Evariki sir? మీకే. నాకే. ప్రతి సినిమాలో క్యారెక్టర్కి ఒక ఎండింగ్ ఉంటుంది, అంటే లైఫ్లో కూడా ఒక ఎండింగ్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారిని ఎండ్ ఆఫ్ ద డే మేము ఎలా గుర్తుంచుకోవాలి అని మీరు అనుకుంటారు? అంటే నేను అనుకుంటాను పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్గా గుర్తించే ఏం లేదు సార్. ఏం లేవు సార్. ఏం లేదు సార్. I chose this profession for money. అందుకే వచ్చాను. తర్వాత ఈ పని నాకు చాలా ప్రేమ వచ్చింది, ఇష్టమైంది, ప్రేమ వచ్చింది. నేను ఇప్పుడు ఈ పని చేస్తాను.
ante, don't carry me. No use of carrying me. If you get a chance to watch the film and then if you like it, okay. Somewhere somebody say, yeah, baga chesada. That's enough. Nothing else. Don't carry me. No use of carrying me. That is, I'm very, yeah, there is no use. That's all, sir. వన్స్ అగైన్ పెద్ద కంగ్రాచులేషన్స్ అండి. చాలా పెద్ద హిట్ సినిమా. మీరు తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేయాలని Okay. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. Thanks, Puchi. And all the best to Ram Charan సార్ మూవీ కోసం. నేను మీకు తెలుసు చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ అ సూపర్ స్టోరీ. దట్ సూపర్ స్టోరీ. ఐ నో దట్ స్టోరీ. ఐ కెన్ టెల్ యూ నవ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. అండ్ దెన్ దట్స్ ద వే యూ హ్యావ్ రిటర్న్ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. The way you have written, and I always love you, and then all the best to you, Puchi, and thanks for take your time. And then సార్ I heard, no, you told me నేను ఇందాక ఇంటర్వ్యూ నుంచి వచ్చేటప్పుడు వైఫ్ చెప్తున్నాను సార్, నేను విజయ్ సార్ని ఈ షర్ట్ వేసుకొని ఆ షర్ట్ వేసుకున్నా విజయ్ సార్ని ఇంటర్వ్యూ చేయడం కదా. I'm happy to see you after a long time. Even after your father passed away, it's 2 weeks, right? 2 weeks, 2 weeks. 2 weeks. Still you came for, yeah. So still you came for me and came for the film actually. Thanks so much, Rabuchi. I love you, Puchi. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks.